మీరు బెదిరించినా ఏం చేసినా నాకు అప్పు కావాలి. ఇప్పుడు ఎప్పుడు తేవాలా బాబుకి వీడియోలు ఒక పని వీడియో చూడకు అంత పోయి హాస్టల్లో కూర్చో. నీకు ఇంటి దగ్గర దేవద్దు అన్న ఏం చేయాలి అనబట్టుకో తిడుతున్నా రోడ్డు మీద. ఏం తింటారు ఆ బబ్బు గారు ఎట్లా చెప్పి మాట్లాడుకోన్నాడా నేను తీసుకొని వస్తా. రేపటి రోజు వాడు ఏమైనా చేసిండు అనుకోండి నా రెస్పాన్సిబిలిటీ ఉండదు, మళ్ళీ తీసుకొని వస్తా. ఓకేనా మీకు అట్లుంటే? రే లేసావా లేవా అన్నా? బబ్బు గారు ఓరుకోరు కావాలి అందరూ వచ్చి కూర్చోరా. ఏం చేస్తారు? అప్పు కావాలి కాదు అరే ఏమొచ్చినప్పుడు బబ్బు గారు తెస్తున్నా ఎందుకు వచ్చి ఏం తమాషా అన్న అర్థం చేసుకోవాలా? ఇంతమంది వస్తారా? సో గైస్ మీగో నాకు ఇంటి దగ్గర వచ్చి ఇట్లా టార్చర్ పెడుతురు. ఇదే కాదు, నేను ఒక మాట చెప్తా. రాత్రి 2 బజే 1 బజే వచ్చి కూడా కట్టుకో కొడుతురు. మీరు ఎప్పుడు ఎట్లుంటది బాధ నాకు ఎప్పుడు. ఏం తీసుకురా? బబ్బుని తీసుకురా, వీడియో చూడబుద్ధి అయితలేదన్నా. అందరు వస్తారు. అరే ఆడ వద్దు రాకండి రా పోయి వద్దు, బాగుండదు నడు. తమాషా చేస్తున్నారు ఇంటి దగ్గర. తీసుకొని సపోర్ట్ ఫస్ట్ ఏమని చెప్పాలా? ఇమ్రాన్ బబ్బుని హాస్టల్లో వేయడం వల్ల అతన్ని అభిమానులు మరియు కొందరు సబ్స్క్రైబర్లు వచ్చి ఇంటి ముందు ధర్నా చేయడం మొదలుపెట్టారు. బబ్బు వీడియోలో లేకపోవడంతో తాము ఎంటర్టైన్మెంట్ కోల్పోతున్నామని అతన్ని వెంటనే హాస్టల్ నుండి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇమ్రాన్ బబ్బు భవిష్యత్తు మరియు చదువు ముఖ్యమని, హాస్టల్లో ఉంటేనే వాడు బాగా చదువుకుంటాడని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కొందరు అభిమానులు భావోద్వేగానికి గురై ఏడవడం, మరికొందరు కర్ణాటక నుండి సుదూర ప్రాంతాల నుండి వచ్చామని చెప్పడం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం పరీక్షలు ఉన్నందుకు బబ్బు రాడని, కేవలం సమ్మర్ హాలిడేస్ లో మాత్రమే వస్తాడని ఇమ్రాన్ స్పష్టం చేశారు. అభిమానుల గోల తగ్గించడానికి మధ్యలో సరదాగా కుక్కను తీసుకురావడం వంటివి చేసి కాసేపు వారిని ఆట పట్టించారు. ఇమ్రాన్ టెన్షన్ పెట్టిన వాళ్ళంతా బబ్బు ఉంటేనే వీడియోలు చూస్తామని, లేకుంటే చూడమని ఇమ్రాన్ దగ్గర డిమాండ్ చేశారు. దానికి సమాధానంగా ఇమ్రాన్ ఏం చెప్పాడో, వాళ్ళంతా కలిసి ఇమ్రాన్ ఎంత టెన్షన్ పెట్టారో పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.